తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సర్కిల్ పరిధిలో గోకవరం పోలీసులు సుమారు 40 లక్షల రూపాయలు విలువైన 813 కేజీల గంజాయి రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం చేసుకుని వాహన యాజమాన్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై డీఎస్పీ కె శ్రీనివాసులు, కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్ గోకవరం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వదిలేసి నిందితులు పారిపోవడం జరిగిందని గమనించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40,67,950 రూపాయలు కూడా ఉంటుందని తెలియజేశారు. నుంచి రామన్నపాలెం జంక్షన్ సమీపంలో ఏపీ 31 TG 1625 అనే బొలెరో ట్రక్ వాహనం లోడ్తో నిలిపినదని చెప్పేసి ఎస్ఐ గారికి సమాచారం రాగా ఎస్ఐ గారు సిఐ గారు పోయి సంబంధిత అధికారులు తీసుకొని వచ్చి అక్కడ వెరిఫై చేయగా అందులో 814 కేజీ గంజా ఉన్నది. ఆ ట్రక్కు గంజా సీజ్ చేయడం జరిగింది. అందులో కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈరోజు అక్కడే ఒక పంతల జయరామ్ అతను లారీ ఓనరు అక్కడ తిరుగుతూ ఉండగా అనుమానం అతను పట్టుకొని విచారణ అతను స్వాధీనంలో 10 కేజీ గంజాయి కూడా ఉంది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను విచారించగా అతను చెప్పింది ఏంటంటే ఈ బండి వచ్చేసి కిలో జయరామ్ అని చెప్పేసి డ్రైవర్కి ఇచ్చాను, అతను ఈ విధంగా వ్యాపారం చేస్తుంటాడు, నాకు కూడా వ్యాపారం చేస్తున్నందుకు కొంత డబ్బులు ఇస్తుంటాడు అని చెప్పేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి మంగళమాటం అలియాస్ తాంగి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి ఎక్కడికి పోతుందనేది మనం డ్రైవర్ దొరికితే మనకు సమాచారం వస్తుంది. దీంట్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏరియాలో కూడా గంజా ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తాము. 40,67,950 రూపీస్ ఉంది గంజాయి విలువ. మనం పట్టుకున్న గంజాయి విలువ దగ్గర ఏం లేదు. ఆ టోల్ గేట్ కూడా వెరిఫై చేసాం కదా, టోల్ గేట్స్ కూడా వెరిఫై చేసి మన దగ్గర ఏం లేదు. మన రూట్లో టోల్ గేట్స్ కూడా ఏం లేవు కదా. ఇతని మీద ఒక కేసు